హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలిరామ్. శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండవ రోజు ఇప్పుడు సుదర్శన హోమం జరుగుతుందండి. నాతో పాటు మీరు చూసేయండి. విశేషంగా ఎన్నో అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని మన వెంకటాచార్య స్వామి సాయంకాలం చెబుతారు. ఆ కళ్యాణ విశేషాలన్నీ కూడా ఆ సమయంలో మనం చెప్పుకుందాం. ఎంతవరకు ఈ యొక్క యజ్ఞ పరిపూర్ణత మనం చేసుకుందాం. తర్వాత ఈ యొక్క పంచసూత్ర భావము పరివార భావం అయిన తర్వాత పూర్ణావతి కార్యక్రమం నిత్య పూర్ణావతి చేసుకుంటాం. రేపు మధ్యాహ్నం మహాపూర్ణావతి చేసుకుంటాము. ఇవాళ నిత్య పూర్ణావతి ఇవాళ నామస్మరణ చేసుకుని తన జీవితాన్ని చక్కగా భగవంతుడికి అంకితం చేసి ఈ శరీరం విడిచిన తర్వాత మోక్షాన్ని పొందేటువంటి సాధన చేస్తున్నాడయ్యా. అందుకే కలియుగంలో పూర్వం ఉండేటువంటి ఋషులందరూ కూడా అంత తపస్సు చేసి అంత సంవత్సరాల అరణ్యానికి వెళ్ళేటువంటి అవసరం లేకుండా ఈ యొక్క కలియుగంలో ఒక నామస్మరణ చేస్తూ మోక్షాన్ని పొందుతున్నాడు. అందుకనే మనకి విష్ణు సహస్రనామాల్లో కూడా చెప్తున్నారు. వాక్యులు ఆత్మాభిషణ్ణాః శిథిలాంశమేధాః ఘోరేషవ్యాధిపత్తమానః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్తదుఃఖాః సుఖినో భవంతి. ఆ ఒక శబ్దం వింటే చాలు నారాయణ శబ్దం. కాబట్టి సర్వ దుఃఖములు నశిస్తాయి. కాబట్టి ముక్తి కలుగుతుంది ఏదో మనకు చెప్తున్నాడు పరమాత్మ. కాబట్టి అటువంటి హరినామస్మరణ ఒకసారి మనం చేసుకుందాం. ఆ హరినామం అయిన తర్వాత మనకి పూర్ణావతి కార్యక్రమం చేసుకున్నాము. నమస్కారం చేసుకొని పూర్ణావతి కార్యక్రమం చేసుకున్న తర్వాత మనందరం కూడా హరినామం చేసుకొని మన దేవాలయంలో మంగళారతి తీసుకొని చక్కగా స్వామివారి లక్ష్మీ రమణ గోవింద 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 గోవింద. ఓం నారాయణస్యాం శివదిలో వీడియో చిన్న ముందుగా ఓం దేవం విశ్వాదేవం విశ్వాదేవం సజగరపం చక్య సంతర్థాన ప్రకటన చక్య ఆసేయాభిరాజ సంతర్థాన చక్య ఆజేయ ద్వారకాభ్యాయ ఆత్మభవనస్య. ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడ్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ. గోవింద సప్తదేహే సవిద సప్త సప్తదే సప్తధామ ప్రియాణి సప్తహోత్రాః సప్తధ్యాత్మాని సప్తయోనీనామస్వాకృతేన ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానతదేవతం సమోఢమస్య వాగం సురే స్వాహా. గోవింద గోవింద పూర్ణాహుతిరుత్తమాంజలి సర్వం వై పూర్ణాహుతిః సహమేవాప్నోతి అథో అవిం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి సుదర్శన హోమం ఎంత బాగా జరిగిందో కదా. సాయంత్రం స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. మళ్ళీ మనం ఆ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.